తల్లిపాలు అనేది మనం ఏ ఫుడ్ చూసుకున్నా కానీ తల్లిపాలు అనేది అమృతంతో సమానం. ఫుడ్ అనేది మదర్ బ్రెస్ట్ మిల్క్. పుట్టిన వెంటనే యూజువల్ గా ఇప్పుడు అంతకుముందు అనేది మనం 30 minutes లోపు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి అంటే, కానీ ఈ మధ్య ఏంటంటే మనం అందరికి డెలివరీ టేబుల్ మీదనే, ఆపరేషన్ టేబుల్ మీద కానీ డెలివరీ టేబుల్ మీద కానీ వెంటనే మనం సక్లింగ్ చేపిస్తున్నాం. సో ఎంత వీలైతే అంత తొందరగా అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ బిలో మాత్రం కంపల్సరీ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయాలి. తర్వాత కంటిన్యూషన్ అనేది ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, అంటే ఓన్లీ కేవలం బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రం అనేది 6 months వరకు, బేబీకి 6 months వచ్చేంత వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం. ఈ టైంలో మనం బేబీకి వేరే ఫుడ్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఏమీ తాపీయదు. తర్వాత 6 months నుంచి మనం బ్రెస్ట్ ఫీడింగ్ అనేది 3 years వరకు కంటిన్యూ చేయొచ్చు. ఎంత ఎక్కువ కాలం అనేది, ఎంత లాంగ్ టర్మ్ గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాం అనే దాని మీద వాళ్ళకి లాంగ్ టర్మ్ తర్వాత పెద్ద వయసులో వచ్చే రోగాలు అనేది చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతాం. ఆస్తమా, అలర్జీస్ ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ ఫ్యాక్టర్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఎన్ని రోజులు అనేది, మనకి 6 months తర్వాత ఎంత ఎక్కువ రోజులు అనేది మనం కంటిన్యూ చేయడం అనేది దాని డిపెండ్ అవుతుంది. వీలైనంత వరకు 3 years వరకు కంటిన్యూ చేయొచ్చు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది.